యేసును వెంబడించడం అంటే అర్థం ఏంటంటే యేసయ్య అడుగు జాడల్లో నడవడము. ఆయన ఏ ఏ మాదిరి మనకు చూపించాడో ఆ మాదిరిలో ఆయనను వెంబడించడం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. కష్టమని ఎందుకంటున్నాను చూడండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీ గొప్పతనం ఏముంది అందులో? మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి హితమగును. ఇది సులభమా కష్టమా? చాలా కష్టం. ఒకడికి నేను మేలు చేశానండి, నేనెందుకు బాధ అనుభవించాలి అంటాం మనం. నేనెందుకు పడాలంటాం మనం. ఆ తప్పేముంది, నా తప్పు లేకుండా నేను ఎందుకు పడతాను అంటాం. ఇది హ్యూమన్ లాజిక్ అన్నమాట. దానికి బోల్డ్ ఆధారాలు చెప్తాం. అది అన్యాయం అండి, నేను పడను అంటాం. అన్యాయాన్ని ఎదిరించాలంటాం. కొంతమందికి సబ్జెక్ట్ తెలియటం లేదు. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను అన్యాయాన్ని ఎదిరిస్తాను అంటాం. నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయాన్ని ఎదిరిస్తాను, ఎలాగైనా దేవుడు అన్యాయాన్ని ఎదిరించమని నాకు నేర్పించాడు అంటాడు. అది అమాయకత్వం. నీకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం కాదు, దేవునికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి. నీకు జరుగుతున్న అన్యాయం పట్ల నువ్వు పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం తీసుకోవద్దు. కానీ రివర్స్లో మనం దేవుని కార్యానికి ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోము. మనకు జరుగుతున్న అన్యాయం కొరకు యుద్ధాలు చేస్తాం మనం. ఇది యేసయ్య చూపిన మాదిరి కాదు. యేసయ్యను వెంబడించడం కాదు అది. 1 పేతురు పత్రిక 2:21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన దూషింపబడి, ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఈ మాట అర్థం చేసుకోవాలి. దూషించబడి బదులు దూషింపలేదు. తర్వాత శ్రమ పెట్టబడి బెదిరించలేదట. మనల్ని ఎవడైనా శ్రమ పెట్టాడు అనుకో, దేవుడు ఉన్నాడురా, నన్ను ఇంత బాధ పెడతావా అని బెదిరించేస్తాం అవతల వాళ్ళని. అవునా కదా చెప్పండి. మనకెవరి ద్వారా శ్రమ కలిగితే వాడిని బెదిరిస్తాం. నన్ను శ్రమ పెట్టావు నువ్వు, నీ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అంటాం. అమ్మో వీడి శాపం ఎక్కడ తోలుతుందని వాడు భయపడాలని బెదిరిస్తాం. మనందరం అడపా అప్పుడో ఎప్పుడో ఒక్కొక్కసారి అలా చేసిన వాళ్ళమే. ఏమండి, నా నాలుక మీద మచ్చుంది ఏమనుకున్నావు, నేను అన్నా తిరిగిపోద్ది అట్ట. ఒక ఆయన అట్టాడు అనమాట. నా నాలుక మీద మచ్చుందిరా, నేను అంటే జరిగిపోతుంది. నాలుక మీద మచ్చుంటే జరగదు, నాలుక మీద యేసయ్య ఉంటే జరుగుతుంది. ఆమేనన్న దేవుడు నాలుక మీద ఉంటే అప్పుడు అతడు పలికిన మాట దేవుడు ఆమేనని నెరవేరుస్తాడు. మచ్చుండగానే జరిగితే నేను కూడా టాటూలు వేసుకుంటాను నాలుక మీద, నా మాట నెరవేరాలని చెప్పి. అలా జరగదు. అది హేతువు లేని శాపం తగలదు. కారణం లేకుండా శపించేస్తే దేవుడు ఆమెను అంటాడా? అసలు మామూలు కారణం ఉండి శపించినా దేవుడు ఆమెను అనడు, ఓచుకోరా అంటాడు. ఒకసారి నాకు చాలా కోపం వచ్చింది ప్రార్థనలో. ఏంటి ప్రభువా, నీ దాసుని వైపు న్యాయం ఉండి కూడా వాడికి నువ్వు బుద్ధి చెప్పవేంటి అన్నాను. దేవుడు అసలు ఏమన్నాడు తెలుసా? నేను షాక్ తిన్నాను అలాంటి స్వరాన్ని విని. కొంచెం ఓర్చుకోలేవా అన్నాడు. ఏంటి ప్రభా, నేను ఓర్చుకోలేవా? నేను ఓర్చుకోలేదా, నువ్వెందుకు ఓర్చుకోవు అన్నాడు. అప్పుడు అర్థమైంది పొరపాటు చేసేదాన్ని నేనని. బాగానే నేర్చుకున్నాను కానీ ఓపిక నేర్చుకోలేదు నేను అక్కడ. దేవుణ్ణి ఏదో న్యాయం కొరకు అడగడం నేర్చుకున్నాను కానీ ఓపిక లేదు నాకు. అంతకంటే గొప్ప పాఠం దేవుడు నేర్పించాడు. సహనాన్ని నాకు నేర్పించి, సహనములో యేసును వెంబడించడం నేను నేర్చుకోవాల్సి వచ్చింది. కొంచెం ఓపిక ఉండాలి. ఓపికలే కదా చాలామంది చచ్చిపోతున్నారు.
ఓపిక లేకుండా చాలామంది అసహనం పాలైపోయి రోగాల బారిన పడుతున్నారు. మనము ఇతరులు మనకు కీడు చేసినప్పుడు ఆ అన్యాయాన్ని వ్యక్తిగతంగా మనం సహించుకోవాలి. కానీ అవతల వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మన వాయిస్ తప్పక రైజ్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు జరిగిన అన్యాయ విషయంలో ఓర్చుకోవాలి. వాక్యానికి, ప్రభువుకి, సమాజంలో అణగారిన వారికి న్యాయం జరిగినప్పుడు నీ గళం ఎత్తాలి. వీళ్ళకి అన్యాయం బీదలకు అన్యాయం స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, వాక్యానికి అన్యాయం జరుగుతుంది. సంఘాల్లో దైవజనులే వాక్యానికి అన్యాయం చేస్తున్నారు. అన్యజనులు సోషల్ మీడియాలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి అన్యాయంగా మాట్లాడుతున్నారు. వీటి విషయంలో నువ్వు స్పందించాలి. నాకు అన్యాయం జరిగింది, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు న్యాయము తీర్చు దేవుడు పరలోకంలో ఉన్నాడు, తగిన కాలంలో నాకు న్యాయం, అంతవరకు నేను ఈ అన్యాయాన్ని ఏం చేస్తాను, సహించుకుంటా, ఓర్చుకుంటాను. అన్యాయమే జరిగింది, కానీ దేవుడు తప్పక దానికి సమాంతరంగా గొప్ప న్యాయాన్ని మనకు చేస్తాడు. వీ నెవర్ ఫర్గివ్ యూ. నేను మర్చిపోడు ఆయన. అసలు దేవుని కార్యాలు ఒకసారి ఆలస్యం అవుతాయేమో కానీ అలక్ష్యం అయితే ఎప్పటికీ కూడా కావు.